ఏమో మాలాంటి వాళ్ళకి భలే ఇష్టం కదా అది. ట్రైబల్ ఏరియాలో బాగా పండుతాయి కదా. కానీ ట్రైబల్స్ కూడా చాలా బాగా చేస్తారు. కానీ గిన్నెది తీసుకో, వెనక నుంచి పెద్ద గిన్నె తీసుకో. అది స్టవ్ వెలిగించి ముందు దాంట్లో నీళ్ళు పోయి ముందు ఆ వస్తువులన్నీ తీసుకొని చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో ఆ పుట్టగొడుగులు వేసాయి. అటవీ ప్రాంతాల్లోనూ పల్లెటూళ్ళలోనూ ఇవి ఎప్పుడో సీజనరీగా అవి ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం సిటీలో కొనుక్కున్నాం అన్నమాట. పట్టణంలో 365 రోజులు మనకి ఎప్పుడు కావాలన్నా ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కంపల్సరీగా దొరుకుతాయి. దాంట్లో పసుపు వేసుకో, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అవి ఎలా ఉడుకుతూ ఉంటాయి. కాస్త ఉడికిన తర్వాత ఉప్పు కూడా వేద్దాం దాంట్లో. ఇప్పుడు చేయాల్సిన పనులు ఉన్నాయి నీకు. ఏంటో? ఏంటి అంటే దంచడం అనే కార్యక్రమం. దంచడమా? ముందు ఆ రోలు తీసుకురా. జాతకాలు చెప్పినంత సులభం కాదు. తీసుకురా. పొత్తరం పొత్తరం తీసేవా? ఇగో ముందుగా ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసి దంచు. పచ్చిమిరపకాయలు కొట్టు, వెల్లుల్లిపాయ, ఆపు 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 నలిగింది. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తామంటే కరెక్ట్ గా 2 స్పూన్లు ఉప్పు వేయి. ఈ కారం కూడా దాంట్లో వేయి. ఇందులో దాంట్లోనే దేంట్లో ఏమిటి? నెక్స్ట్ ఈ టమాటా కూడా దాంట్లో వేయి. తదుపరి కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు ఇప్పటిదాకా రుబ్బి పెట్టుకున్నావు కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మొత్తం ఈ మిశ్రమం అంతా దాంట్లో వేయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రోల్ తీసి అక్కడ పెట్టాయి. దాంట్లో ఏం చేస్తామంటే కొద్దిగా నూనె వేసుకుంటాం. తర్వాత ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ అది ఉడికిన తర్వాత దీనికి తిరుగు మాత్రం ఇవన్నీ ఉండవు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో అక్కడ ఆయిల్ చాలా తక్కువ వాడతారు, అందుకే ఆరోగ్యంగా ఉంటారు. మంట కాస్త తగ్గించుకో. ఊగుతూనే ఉంటది లేదురా. ఏది నీ చెయ్యి చెప్తా, నీ జాతకం చెప్తా. హస్త సాముద్రికం కూడా తెలుసా? అబ్బో బానే ఉంది. ఇప్పుడు నీ పేరు బాబాయ్ అవునా కాదా? కొత్తగా కనిపెట్టావాడు. ఇగో నీ వయసు మించుమించు ఒక 60-70 మధ్యలో ఉంటది అవునా కాదా? ఏం జాతకం చెప్తున్నాడు. థ్యాంక్ యూ. నీకు తెల్లెంటుకలు ఇంకా రాలే ఈ వయసులో కూడా. ఎట్లా చెప్పా? అయిపోయినా కరెక్ట్ అయిపోతున్నాయి. నీ చేతి గోర్లు కూడా లేవు, ఇక చూసుకో. కాకపోతే ఒక్కటి మాత్రం ఉంది, అదొక్కటి గురించి పట్టించుకోకూడదు. 250 రూపాయలు చెప్తా. వంట అయిపోయిన తర్వాత ఇలా అయితే బేరాలు కుదరవు. చేతులు డబ్బులు పడితేనే గానీ మనకి చేతులు ఆడవు, అర్థమైందా? నోరు ఆడదు. ఇట్లా నీతో అయితే వర్కౌట్ అయ్యేటట్లేదు. నేను పోయి 2 వీధుల్లో జాతకాలు చెప్పొస్తుందిరా. జాత తండ్రి తెలుకున్నారా? అబ్బో వయబో ఏమైందా బాబాయ్? ఎవరైనా అడిగితే నేను లేదని చెప్పు. ఏం చేసావు చెప్పరా? ఎవరు రావట్లే భయం లేదు. ఏమైంది అసలు? ఏం చేసి వచ్చావు?
మన వీధిలో 30 ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ ఇళ్ళకి వెళ్ళి ఆడపిల్లల తల్లులందరినీ బయటికి పిలిచి మీకు మంచి అల్లుడు కావాలంటే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి, ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి, ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అందరికి చెప్పా. అదేంటి బాబాయ్ నీకు ఇచ్చి పెళ్లి నా మీద అంత బ్యాట్ టాకుందో నాకు తెలియదు. నన్ను కొట్టేదాకా ఇప్పటిదాకా ఇంకా నయ్యో వేషంలో వెళ్ళే కాబట్టి మామూలు కొట్టారు. ఒరిజినల్ గా అబ్బాయి రూపంలో వెళ్ళితే చిత్రం కొట్టేసి అటు నుంచి తిరిగి పంపించేవాళ్ళు. అంతే కదా, ఈ షేప్ కూడా ఉండేది కాదు. చేపా మీ బాబుకి సమాధానం చెప్పుకోలేక నేను తెచ్చేవాడిని. నీకు ఇంకో విషయం తెలియదు, నవనీతం కూడా కొట్టింది నన్ను. నవనీతం నిన్నెందుకు కొడుతున్నారా? వాళ్ళ అమ్మాయికి మొన్నే పెళ్ళైంది కదా, మళ్ళీ నాకు ఇచ్చి చేయమని చెప్పి అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేయమని చెప్పేవాడు. బుద్ధి జ్ఞానం లేదా? మంచి పెళ్లి కూడా కాదు తన కూతురుని ఎందుకు ఇస్తుంది తను? నీలాంటి సన్నాసికి ఇస్తున్నాను ఎలా అనుకున్నావు? పైగా ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. చెప్పు తీసి కొట్టాలి సన్నాసి. ఇది అయిపోయింది కదా ఏదో ఆలోచనలు చక్కగా. ఆగు 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 వేదు కానీ ఆగు, కంగారు పడకు. నీ బుర్రంతా ఎక్కడ తిరుగుతుంది. అయినా ఈ అమ్మాయిల పిచ్చి నీకు పోదా? అమ్మాయిలు పిచ్చి కాదు బాబాయ్, జాతకాలు. జాతకం పిచ్చి కాదు, ఆల్రెడీ పెళ్లి అయిపోయిన అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయన్నావు అంటే ఏమన్నా బాబాయ్ సన్నాసి. ఇది రెడీ,